గోదావరి నది తనకెంతో ఇష్టం అంటున్నాడు దర్శకుడు హరీష్ శంకర్. ప్రతి ఏటా వేసవిలో తన సొంత ఊరు ధర్మపురి వెళ్లడానికి ఓ కారణం గోదావరి నదే అంటున్నాడు. ఆ నీటిలోనే ఏదో మహిమ ఉందంటున్న హరీష్ శంకర్ గోదావరితో తనకున్న అనుబంధాన్ని నెమరవేసుకున్నారు. అందరికీ ముందుగా గోదావరి పుష్కరాల శుభాకాంక్షలు. గోదావరి పుష్కరాలు వస్తున్నాయంటే నాకు మా ఊరు గుర్తొస్తుంది, ధర్మపురి. మా ఇంటికి గోదావరి ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. పుష్కరాలు వస్తున్నాయంటే ఇంకా పండుగ వచ్చినట్టే. ఎవ్రీ ఇయర్ సమ్మర్ ఊరికి వెళ్ళడానికి గోదావరి అనేది ఒక పెద్ద ఇన్స్పైరింగ్గా ఉండేది, ఒక ఉత్ప్రేరకంగా ఉండేది. ఊరికి వెళ్తామంటే ముందు గోదావరికి వెళ్తామని. అంటే రోజుకి 2 పూట్ల గోదావరికి వెళ్ళేవాళ్ళం. పొద్దున పూట ఇంట్లో అందరినీ పెద్దవాళ్ళతో సహా వెళ్ళి, ఈవినింగ్ పూట ఓన్లీ ఇసుకలో ఆడుకోవడానికి వెళ్ళేవాళ్ళం. జనరల్గా మనిషిలో ఉన్న ఏ క్వాలిటీస్ అయినా, అంటే గోదావరి తీరంలో పుట్టి పెరిగిన వాళ్ళందరూ కూడా ఏ క్వాలిటీ అయినా, వాళ్ళు గోదావరి నీళ్ళు తాగడరా, ఆడికి పొగరు ఎక్కువ, ఆడు గోదావరి నీళ్ళు తాగాడు, ఆడికి తెలివితేటలు ఎక్కువ, ఆడికి ఎట్టకారం ఎక్కువ, గోదావరిలో పుట్టాడరా అందుకే అంటే ఇటు పాండిత్యం అవ్వచ్చు, విద్య అవ్వచ్చు, సంపద అవ్వచ్చు, ఎనీ క్వాలిటీ, ఒక మనిషిలో ఉన్న ఏ క్వాలిటీ అయినా సరే దాన్ని గోదావరి నీళ్ళే కారణం అని చెప్తారు. సో నిజంగా ఆ గోదావరి నీళ్ళు నాకు వంటబట్టినందుకు, ఆ గోదావరి నీళ్ళు వల్లే ఇవాళ నేను ఇంత ఆనందంగా ఉన్నాను అనుకుంటాను. సో గ్రేట్ గోస్ టు గోదావరి. అంటే మాకందరికీ ఎలా ఉంటుందంటే, ధర్మపురిలో ఉన్న వాళ్ళందరికీ గోదావరి అనేది మాకు ఒక సపరేట్ నదిలా కాదు, మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్లా ఉంటుంది. నాకు బాగా గుర్తు, నేను ఒక 2nd క్లాస్ 3rd క్లాస్లో ఉన్నంత వరకు కూడా ట్యాప్ వాటర్ అనేది మాకు తెలియదు. అంత ఫ్రెష్గా ఉండేది గోదావరి. అంటే ఆల్మోస్ట్ సమ్మర్ కాబట్టి కొంచెం లోపల దాకా వెళ్ళి నీళ్ళు తీసుకురావడం, అండ్ ఇంట్లో ఏ శుభకార్యాలు జరిగినా బళ్ళ మీద, ట్యాంకర్ల మీద వెళ్ళి డైరెక్ట్ గోదావరి వాటర్ తెచ్చుకోవడం అంటే మాకు బాగా దగ్గర అనమాట. అండ్ వర్షాలకు కూడా, అంటే పూర్వకాలంలో ఎండను చూసి టైం ఎలా చెప్పేవాళ్ళో అలాగే వర్షాలకు కూడా ఈ గట్టు వరకు వస్తే ఈసారి వర్షాలు ఎక్కువ ఉన్నట్టు, గోదావరి ఈ గట్టు దాటితే ఈసారి ఎక్కువ ఉన్నట్టు, ఇంక ఈ గట్టు దాటుతుందంటే చిన్న ప్రమాద హెచ్చరికలాగా, అలాగా లైఫ్ అనేది ఎవ్రీ సీజన్ గోదావరితో అనుసంధానమై ఉండేది. అంటే వితౌట్ గోదావరి మా ఇంట్లో ఒక ఫ్యామిలీ కానీ, మా ఇంట్లో ఒక ఫంక్షన్ కానీ, లేకపోతే ఒక శుభకాన్ని, లేకపోతే ఒక ఈవెంట్ కానీ, లేదా ఒక కాలం, అది ఏ ఋతువు అయినా, వర్షాకాలం కానీ, చలికాలం కానీ, ఎండాకాలం కానీ, గోదావరితోనే లింక్, ప్రతిదీ గోదావరితోనే లింక్ ఉండేది. సో అలాంటి గోదావరి పుష్కరాలు వస్తున్నాయంటే ముందు చాలా ఆనందంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. స్వతహాగా మాది వైదిక కుటుంబాలు కావడం వల్ల ఈ పుష్కరాలు అంతసేపు మా ఇంట్లో మా కజిన్స్, బాబాయిలు, పిన్నులు, మావాయిలు అందరూ గోదావరిలోనే ఉంటారు. అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్, అంటే ఒక IAS ఆఫీసర్ అయినా, ఒక సాఫ్ట్వేర్లో IBM వేసే వ్యక్తి అయినా సరే గోదావరి పుష్కరాల్లో కంపల్సరీ పంచికట్టుకొని పితృదేవతలకు తర్పణాలు అర్పిస్తూ, వివిధ ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళందరికీ సహాయపడుతూ, అంటే వైదిక కుటుంబంలో పుట్టిన ప్రతివారు ఈ పుష్కరాల్లో పౌరోహిత్యం చేయడం అనేది ధర్మపురి యొక్క ప్రత్యేకత. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మనీ, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొజిషన్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ సక్సెస్, గోదావరికి వెళ్ళి అందరూ ఆ మునకలేసి జరిగిన పుష్కర కాలం మొత్తం అక్కడే స్పెండ్ చేస్తారు. సో నేను కూడా ఈసారి పుష్కరాలకి మా ఊరు వెళ్తున్నాను. అందరం ఈసారి గోదావరిలో మునిగి జీవితంలో పైకి లేద్దాం. అందరికీ పుష్కర శుభాకాంక్షలు. వన్స్ అగైన్. ఫ్లైట్ టికెట్ 16 రూపాయలే, ఎగ్జిబిషన్లోనా అని అడగకండి. నిజంగానే ఫ్లైట్ టికెట్ 16 రూపాయలు. ఇప్పుడు కాదులేండి, 1967 నాటి గోదావరి పుష్కరాల సంగతి ఇది. ఆ పుష్కరాల సమయంలో డకోటా ఎయిర్లైన్స్ భక్తులకు రాజమండ్రి గగనతలంలో విహరించే అవకాశాన్ని కల్పించింది. పెద్దలకు 16, పిల్లలకు 11 రూపాయల టికెట్ తీసుకుంటే మధురపూడి విమానాశ్రయం నుంచి డకోటా విమానంలో 20 నిమిషాల సేపు గాల్లో విహరింపచేసేవారు. ఆ పుష్కరాలకు వచ్చిన భక్తులు దీన్నో వింతగా చెప్పుకున్నారు. కొంతమంది డబ్బులున్నా ఏమవుతుందోనన్న భయంతో విమానం ఎక్కడానికి జంకారు. ఇది పుష్కర ప్రత్యేక కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.